గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని అరవింద హైస్కూల్లో విద్యార్థులకు సంక్రాంతిపై అవగాహన కల్పించేందుకు సాహెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని మన సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఈ సాహెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఇంద్రాణి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మట్టితో కుండలు తయారు చేసే విధానం, బొమ్మల తయారీ, ముగ్గులు వేయడం, హరికథ, బుర్రకథ, స్టోరీస్ టెల్లింగ్, కవితలు రాయడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. చేయాలి స్లో ఇక్కడ కొంచెం భయపడద్దు, ఏమి అదేం కాదు. ఇక్కడ 3 రోజుల పండగ జరుగుతోంది. సంక్రాంతి సందర్భంగాను అలానే ఈ స్కూల్ డైరెక్టర్ రాజేష్ సార్ స్మృత్యర్థము ఇక్కడ 3 రోజుల పాటు పండగ వాతావరణం ఉంది. ఒకవైపు పిల్లలు మంచిగా కుండలు చేయటము, మట్టిని పట్టుకుంటే స్పృశించేటువంటి ఇది వాళ్ళకి మట్టిలో చాలా మాధుర్యం ఉందని తెలియడం కోసం ఇక్కడ క్లే మౌల్డింగ్ అండ్ పాటరీ పెట్టాము. అట్లనే అక్కడ వంటలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక చోట కోలాటం నేర్చుకుంటున్నారు. అలానే పెయింటింగు, వుడ్ పెయింటింగు, పప్పెట్రీ, చిన్న పప్పెట్స్, హ్యాండ్ పప్పెట్స్ చేసుకొని ఇవన్నీ కూడా మన సంస్కృతిలో భాగంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దే ఆర్ ఆల్ ఫర్గటన్ ఇన్ ద రొటీన్ నౌ. అందుకని ఈ బ్రేక్లో చాలా మంచి వాతావరణం కూడా ఇప్పుడు సంక్రాంతి ముందు వాతావరణం చాలా బాగుంటుంది. ఎండ పొడ ఉండదు కాబట్టి పిల్లలు ఏ చెట్టు కింద కూర్చొని చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో వాళ్ళకి థియేటరు వర్క్షాప్ ఒకటి జరుగుతుంది. అలానే థియేటర్లో మనకు అనుకున్నటువంటి భావాలను వ్యక్తీకరించడం, ఎటువంటి భేషజాలు లేకుండా పిల్లలు ఆ ఇన్హిబిషన్స్ లేకుండా చక్కగా వాళ్ళు అరవడము, నవ్వడము, మాట్లాడడము, వాళ్ళు అనుకున్నటువంటి అభిప్రాయాలను వ్యక్తీకరించడం కోసం థియేటరు, అలానే కథా విశ్లేషణ, పోయిటరీ ఇంగ్లీష్లో తెలుగులోను, డాన్సు, మ్యూజిక్, ఇంకా పప్పెట్రీ, ఇంకా తర్వాత బుర్రకథ, ఇవన్నీ కూడా మనకి ఈ ఖాళీగా ఉన్న సమయాల్లో జరిగేవన్నమాట ఊర్లలో. అలాంటిది మర్చిపోతూ ఉన్నాము. పిల్లలకి వాటి రుచి చూపించడం కోసం, అంటే ఇక్కడే ఏదో పండిట్స్ చేయలేము, వాళ్ళని మొత్తం కంప్లీట్గా మాస్టరీ చేయలేము, కానీ వాటికి ఎలా ఉంటాయి అని ఒక విండో ఓపెన్ చేయడానికి పిల్లలు ముగ్గులు వేయడం కానివ్వండి, పూలతో అలంకరించడం కానివ్వండి, సొంతగా వాళ్ళ యొక్క భావాలను పోయిటరీ ద్వారా, ప్రోజ్ ద్వారా, నాటకం ద్వారా, కథ ద్వారా వ్యక్తీకరించడము, ఇవన్నీ కూడా ఈ సహేస్లో భాగం చేశాము. ఈ సంక్రాంతికి ఇవి జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. మన స్కూల్ పిల్లలతో పాటు మిగతా ఒక 15 స్కూల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నారు. మొత్తం 200 మంది పిల్లలు ఇక్కడ 3 డేస్ రెసిడెన్షియల్ క్యాంప్గా పొద్దున యోగాతో స్టార్ట్ అయితే రాత్రి వరకు వాళ్ళకి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి.